మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి మానసిక పరిస్థితి అర్థం కావడం లేదని, ఎవరినో మెప్పించేందుకు అసత్య వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రణబ్ ముఖర్జీని సోనియా గాంధీ ప్రధానమంత్రిని చేశారని సీఎం రేవంత్ చెప్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అలసత్వంతో తెలంగాణ మరోసారి కరువు బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎవరినో ఒకరిని విమర్శించకపోతే సీఎం రేవంత్ రెడ్డికి నిద్ర పట్టదని బొల్లం మల్లయ్య యాదవ్ వ్యాఖ్యానించారు. నడిపించే ముఖ్యమంత్రి మానసిక పరిస్థితి ఎట్లుందో అర్థం కాని అయోమయ పరిస్థితులలో ఉంది. ఎవరిని మెప్పియటానికి ఏం మాట్లాడుతాడో తెలియని పరిస్థితి, ఎవరిని ఆకర్షించటానికి ఎటువంటి అబద్ధాలు మాట్లాడుతాడో తెలియని పరిస్థితి. అధికారంలోకి రావడానికి అబద్ధాలు మాట్లాడిందంటే ఆ రోజు ప్రజలు విశ్వసించారు. ఇవాళ రాజ్యాంగ పదవిలో ఉండి ఒక ముఖ్యమంత్రి అయి ఉండి వారు మానసిక స్థితిని కోల్పోయి మాట్లాడుతున్నారు. దానికి ఉదాహరణ ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులను త్యాగం చేసింది. ప్రణబ్ ముఖర్జీని ప్రధానమంత్రిని చేసింది. శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులను త్యాగం చేసింది. ప్రణబ్ ముఖర్జీని ప్రధానమంత్రిని చేసింది. ప్రణబ్ ముఖర్జీ గారిని ప్రధానమంత్రి గారు సోనియా గాంధీ గారు చేసిందని అంటున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రాన్ని పరిపాలించటం ఈ తెలంగాణ ప్రజలు శాపమో పాపమో తెలియదు. కానీ ఈరోజు వారు అధిష్టానాన్ని మెప్పించడానికి, అటు మోడీ గారిని మెప్పించడానికి నానా తంటాలు పడుతున్నారు అబద్ధాలతో, మానసిక స్థితి కోల్పోయి. అందుకే అంటున్నాం, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు.